నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణ ప్రధాన రహదారులను సందర్శించారు. బురిపాలెం రోడ్, బోస్ రోడ్, మెయిన్ రోడ్లను సందర్శించి డ్రైన్లను, వాటిపై ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అదేవిధంగా డ్రైనేజీ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య దృష్టిలో పెట్టుకుని రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైన్లలో ఎప్పటికప్పుడు షీల్డ్ తొలగిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెలాడుపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవటం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఈ రోడ్డు ఎలాంటి చేయడం జరిగింది. అలానే మనకి కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలానే ప్రమాణ స్వీకారం చేసిన కానీ సిల్ట్ కానీ దీని మీద దృష్టి పెడుతుంది. అలానే మన గవర్నీలైన మన మంత్రి గారు కూడా ప్రతి వార్డులోకి వెళ్తూ ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. చీరాలకు చెందిన సుజాత అనే దివ్యాంగురాలికి హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదంలో తన 2 కాళ్లు కోల్పోయిన సుజాత ట్రైసైకిల్ కొరకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించగా స్పందించిన సంస్థ ప్రతినిధులు దాతల సహకారంతో ట్రైసైకిల్స్ ను గురువారం ఆమెకు అందజేశారు. భవిష్యత్తులో ఆమెకు సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ ప్రతినిధి ఇనేతుల్లా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, రామనాథం, శివ, తేజ, రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుజాత అండి. నేను చీరాల పరిసర ప్రాంతం నుంచి వచ్చాను. నాకు ట్రైసైకిల్ లేకపోతే నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ సంస్థ నుంచి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ట్రైసైకిల్ కావాలండి, నాకు 5 సంవత్సరాల నుంచి సైకిల్ లేదంటే తప్పకుండా చేస్తామమ్మా, మీరు రండి చేసిస్తానన్నారు. సార్ వాళ్ళు స్పందించి నా కోసం ట్రైసైకిల్ తెప్పించారు. అంటే ఒక 4-5 డేస్ నుంచి నేను రాలేని పరిస్థితిలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఈరోజు రాగలిగాను. సార్ వాళ్ళు ట్రైసైకిల్ ఇచ్చారు. ఈ అక్క పేరు సుజాత. 32 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో అక్క 2 కాళ్ళు పోయినాయి. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు ఒక ట్రైసైకిల్ సహాయం చేయండి అయ్యా అనగానే వెంటనే స్పందించి మీకు తప్పకుండా ట్రైసైకిల్ సహాయం చేస్తాము అక్క అని చెప్పాము. మరి దాతలందరి సహాయ సహకారంతో సుజాత అక్కకు ట్రైసైకిల్ సహాయం చేస్తున్నాము. అలాగే రేపటి రోజు వాళ్ళ పిల్లకి చదువుకి కావాల్సిన అవసరం కూడా మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చీరాల వాస్తవ్యురాలు ఈ సుజాత 20 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయినది. సోషల్ మీడియాలో మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకుని ఫోను
కనెక్టివిటీ అయి మా ఇన్నుకి ఫోన్ చేస్తే ఎమ్మటే స్పందించి దాతల సహకారంతో ఈ ట్రైసైకిల్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైకిల్ ఈ రోజున ఆ సుజాతమ్మకి మేము బహుకరించడం జరిగింది. కనుక ఈ బండి సహకరించినటువంటి దాతలందరికీ మా ఇన్ను ఆర్మీ సోల్జర్ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులని ముంచేసి వెళ్లిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 3వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 1674 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు నాయుడు రాగానే 50,000 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూర్చేలా 1000 కోట్లు వెంటనే విడుదల చేశారన్నారు. మిగతా డబ్బులు కూడా వెంటనే రైతులకు ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంటే సుమారు 1,32,853 రైతులకి 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1000 కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష. దాని వివరాలు కూడా ఇస్తాను. 50,000 మంది రైతులకు 1000 కోట్ల రూపాయలు నెల రోజుల్లోపే, మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి, ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీరికి అందించడం జరిగింది అధ్యక్ష. జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెనాలి మండల పరిధిలో వెద పద్ధతి ద్వారా సాగు చేసిన వరి పైర్లను పరిశీలించారు. మండల పరిధిలోని హాఫ్పేట, నందివెలుగు, తేలప్రోలు గ్రామాలలో పర్యటించి రైతులకు తగు సూచనలు చేశారు. పొలాలకు ఇరువైపులా కాలువల్లో ఉన్న వ్యర్థాలను తొలగించుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందువల్ల వెద పద్ధతిలో కలుపు సమస్య అంతగా ఉండదని తెలిపారు. 15 లేదా 20 రోజుల తర్వాత ఎరువులు వేసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఉన్న కౌలు రైతులు గ్రామ విఆర్ఓలు, విఏఏల ద్వారా కౌలు రైతు కార్డులు పొందాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఉషారాణి, ఏఓ ప్రేమ్సాగర్, విఏఏలు వంశీ, శివతేజ, మౌనిక, అక్బర్, అహ్మద్, పలువురు రైతులు పాల్గొన్నారు. మొత్తం తెనాలి మండలంలో వరి సాగు భూమి 16,000 ఎకరాలు ఉంది. దీనికి గాను సుమారుగా 14,000 ఎకరాలు ఇప్పటికే డైరెక్ట్ యథ పద్ధతిలో సాగు చేయడం జరిగింది రైతులు. గత 10 రోజులు 15 రోజుల క్రితం దాదాపుగా జూలై మొదటి వారం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు ఎదబెట్టడం మొదలుపెట్టారు. కాకపోతే 10-12 తారీఖుల నుంచి కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొద్దిగా ఆలస్యంగా ఎదబెట్టినటువంటి చాలల్లో నీళ్లు నిలబడటం, ఆ నీళ్లు కొంత కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల మురుగు పారుదల కూడా సరైనటువంటి సదుపాయం లేనటువంటి చోట్ల నీళ్లు వారానికి పైగా నిలబడి కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితుంది. కానీ వాస్తవంగా మొన్న పడినటువంటి వర్షాల తర్వాత వరి చేలన్నీ కూడా చాలా బాగున్నాయి. మొలక శాతం కూడా బాగా వచ్చింది. కానీ లోతట్టుగా ఉండి రోడ్డు వైపు మురుగు పోవటానికి వీలైనటువంటి కొన్ని ప్యాచెస్లో మొలక శాతం దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది. అలాంటి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతులకు కూడా చూసిన ఏంటంటే ఇమీడియట్గా కొద్దిగా గొప్ప నీళ్ళు కనుక నిల్వ ఉండేటట్లయితే అలాంటి వాటిని తీసేయమని చెప్పి చెప్తున్నాం. ఏదేమైనా కానీ నెల రోజుల వరకు రైతులు మరి ఎరువులు వేసే పరిస్థితి లేదు. నెల అయిపోయినటువంటి కాలపరిమితి నిండినటువంటి పొలాల్లో రైతాంగం డిఏపి లేదా కాంప్లెక్స్ కానీ యూరియా తగు మోతాదులో వేసుకునేటట్లయితే ఎదబెట్టినటువంటి వైరి మరి బాగా ఆరోగ్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి రైతులకి తెలియజేయడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి శైలజారెడ్డి తెనాలిలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా శిక్ష సప్తాహలో భాగంగా తెనాలి కొత్తపేటలోని రావి సంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ నందు జరుగుతున్న క్రీడోత్సవాలను జిల్లా విద్యాశాఖ అధికారి శైలజారెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా పాఠశాల పరిసరాలను ఆసక్తిగా ఆమె తిలకించారు. విద్యా శిక్ష సప్తాహలో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షా సప్తాహలో భాగంగా 3వ రోజు అన్ని పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలిలో జరుగుతున్న క్రీడా పోటీలను పరిశీలించేందుకు వచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజారెడ్డి తెలిపారు. అదేవిధంగా తెనాలిలో జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా పరిశీలించినట్లు ఆమె వెల్లడించారు.
శిక్షా సప్తాహలో భాగంగా 3వ రోజు ఈరోజు స్పోర్ట్స్ డే అన్ని స్కూల్స్లో జరపనేసి మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగా ఈరోజు తెనాలిలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ చక్కగా పిల్లలకి పీడీలు మాస్టర్స్ అందరు కూడా కబడ్డీ ఇంకా ఇతర గేమ్స్ అన్నీ కూడా ఆడిస్తున్నారు. అట్లాగే ఇక్కడ టీచర్ ట్రైనింగ్ ఒకటి జరుగుతుంది, అది చూడడం కోసం జనరల్ విజిట్కి వచ్చారు. మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా శిక్షా సప్తాహలో భాగంగా ఈరోజు మా పాఠశాల ఎస్ఆర్ఎస్ ఎంబీహెచ్ స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో క్రీడోత్సవాలు జరిగినాయి. ఈ క్రీడోత్సవాలని పరిశీలించడానికి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి మేడం గారు వచ్చారు. వచ్చి ఈ శిక్షా సప్తాహని ఇక్కడ మా పీఈటీలు గోవర్ధన్ గారు అలాగే ప్రసాద్ కుమార్ గారు ఆడించిన ఆటల్ని బాగా పరిశీలించి అభినందించడం జరిగింది. అలాగే మా పాఠశాలలో అనేక విగ్రహాలు తయారు చేసిన మా డ్రాయింగ్ మాస్టరు శ్రీ విజయ్ ప్రకాష్ గారి యొక్క గ్లోబ్ నమూనా అలాగే భరతమాత విగ్రహం వీటన్ని కూడా చూసి మన పాఠశాల క్యాంపస్ నందు చూసి చాలా చక్కగా ఉంది అని ప్రశంసించి ఇప్పుడే వెళ్ళడం జరిగిందండి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లను కోరారు. బుధవారం తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో పొలాలను పరిశీలించేందుకు వచ్చిన వెంకటేశ్వర్లకు రైతులతో కలిసి పొలాలు, మురుగు కాలువల పరిస్థితిని శివసాంబిరెడ్డి చూపించారు. వెంకటకృష్ణాపురం, హాఫ్పేట, నందివెలుగు, తెలప్రోలు రైతులు 95% సబ్సిడీతో కూడిన విత్తనాలు సరఫరా చేయాలని కోరగా 5% రాయితీ విత్తనాలు మాత్రమే అందించగలమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఎదపెట్టిన వరి నారు పోసినట్లు ఉండటాన్ని గమనించి దీనివలన దుబ్బు కట్టదు, దిగుబడి కూడా రాదని, ఎకరానికి 20 కిలోలు మించి చల్లితే అనర్థమని ఆయన వెల్లడించారు. 100% కౌలు రైతులు కొద్దిగా సొంత పొలం ఉండి కౌలు చేసుకుంటున్న రైతుల వివరాలు సేకరించాలని, జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేయాలని, ప్రతి వ్యవసాయ శాఖ ఆర్బీకే ఉద్యోగులు కనీసం 10 గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించాలని కోరారు. ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్సాగర్ రైతులు, వేసెండ్ల రోసయ్య, మహబూబ్ ఖాన్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.